కాకరకాయ కారం ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా మంచిగా వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే కాకరకాయలని పీల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చి 6 కాకరకాయలు తీసుకున్నాను. వీటిని రౌండ్గా కోసేసి వీటిలో ఉప్పు పసుపు వేసి కొంతసేపు ఉంచి వాటర్ పిండి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఆ తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పోపు దినుసులు ఎక్కువగా, అలాగే 2 ఎండుమిర్చి, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, అలాగే కాకరకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి. వీటిలో ఏంటంటే కొంచెం సాల్ట్, ఒక పించ్ ఆఫ్ పసుపు వేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇక్కడ ఆనియన్స్ ఎందుకు వేసుకున్నామంటే మనం కాకరకాయలో ఉన్న చేదు పోయి మనకి తీపి వస్తుంది, అందుకని చెప్పేసి ఆనియన్స్ వేసుకున్నాము. వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కారం వేసి అయితే ఇక్కడ దంచుకున్నాం అన్నమాట. ఇంకొంచెం పల్లీ కారం కూడా యాడ్ చేసాము. ఇక్కడ ఏంటంటే అమ్మ దీంట్లో నిమ్మరసం కూడా యాడ్ చేసింది పులుపు కోసం. ఆ తర్వాత దంచి పెట్టుకున్న కారం ఉంది కదా, దీన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. అంతే, కాకరకాయ కారం రెడీ. ఇది మనకి చక్కగా అన్నంలో కలిసి చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి.